దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒక కాంట్రవర్సీ చేశాడు. అంటే నేను డబ్బులు ఇవ్వకపోయినా, నా ఒక క్రెడిట్ రాకపోయినా సరే నేను నిలదీస్తాను, దాన్ని అడిగి తీసుకుంటానని చెప్పేసి. ఏంటి ఆ కాంట్రవర్సీ ఏంటి అసలు? ఆయనకి మైత్రి మూవర్స్ ఎగ్గొట్టారా డబ్బులు అన్నా? ఏమనుకున్నా, మీకు అన్న ఐడియా వచ్చింది అసలు? అంటే కాంట్రవర్సీ అది కాదు. అతను ఏదైతే మనకి ఆడియో ఏదైతే మన ప్రమోషన్ సంబంధించిన ఈవెంట్ ఉందో, ఈవెంట్లో అతను హాఫ్ అన్ అవర్ బయట ఆపారు. సో దేవిశ్రీ ప్రసాద్ అని చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అర్జున్ గారికి, మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరైన వ్యక్తి. అదేవిధంగా మెగా ఫ్యామిలీకి హిట్ అయిన ఎక్కువ సినిమాల్లో కూడా ఎవరైతే దేవిశ్రీ ప్రసాద్ అతను చాలా కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా చాలా సినిమాలు ఫ్లాప్ అయినా సరే మ్యూజిక్ విషయంలో ఎప్పుడు కూడా ఫ్లాప్ చేయలేదు. సో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్లో చాలా భిన్నమైన వ్యక్తి, ఆడియన్స్ పల్స్ చాలా బలంగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఏ మ్యూజిక్ కూడా ఫెయిల్ అవ్వలేదు. కాబట్టి అతనికి ఈ మూవీలో పుష్ప 2 మూవీలో 2-3 ఆ మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టడం వల్ల అతన్ని ఆడియో లాంచ్ ఏదైతే మనకి ప్రమోషన్ సంబంధించిన ఈవెంట్ ఉందో అక్కడ కొంచెం ఆపడం వల్ల నాకు రావాల్సిన క్రెడిట్ నాకు రావాలి కదా అని ఆయన ఓపెన్ అయ్యారు. అదేవిధంగా ఏవైతే నాకు రావాల్సిన మూవీకి సంబంధించిన అమౌంట్ ఏదైతే పేమెంట్ ఉందో అది తీసుకుంటాను, క్రెడిట్ తీసుకుంటానని చెప్పాడు. అతను కాంట్రవర్సీ చేయలేదు. ఉన్న ఓపెన్ విషయాన్ని ఓపెన్గా స్టేజ్ మీద చెప్పాడు. బయట చెప్పే పరిస్థితులు లేవు కాబట్టి ఓపెన్గా స్టేజ్ మీద చెప్పాడు. స్టేజ్ మీద ఓపెన్గా మాట్లాడడం వల్ల రేపు తొక్కేసే అవకాశం లేదంటారు అతన్ని. అంటే ఒక విషయం మాత్రం వాస్తవం లేకుండా, అంటే ఆ వార్తలు అయితే వస్తున్నాయి కానీ దేవిశ్రీ ప్రసాద్ని తొక్కి అంత, ఎందుకంటే అతను క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్. సో వెరీ క్రియేటివ్. ఎందుకంటే చాలా మూవీస్ వర్షం నుంచి బన్నీ గారికి ఇచ్చిన, అల్లు అర్జున్ గారికి ఇచ్చిన ఆర్య 2, శంకర్ దాదా, MBBS, జల్సా పెద్ద హిట్స్ ఇచ్చారు. చాలా వెరీ క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్. సో అలాగా మనం ఏదో క్వశ్చన్ చేశారనో లేదా తన ఆవేదన చెప్పారనో తొక్కేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని తొక్కేయాల్సి వస్తుంది. సో క్వశ్చన్ చేసినంత మాత్రం తొక్కకూడదు. అతను ఆవేదన వ్యక్తం చేశాడు. సో అది నిజం ఉన్నప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకోవాలి, అది తప్పలేదు.